హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ జెర్రీ ద ఫ్యాషనిస్ట్. ఈ వీడియోలో నేను ఇచ్చే టెక్నిక్ ఎస్పెషల్లీ హెయిర్ కోంబింగ్ కోసం. హెయిర్ కోంబింగ్ అనేది మనం చిన్నప్పటి నుంచి ప్రతిరోజు చేసే డైలీ రొటీన్. కానీ ఆ హెయిర్ కోమ్ చేసుకున్నప్పుడు ఎలాంటి వేస్ట్లో కోమ్ చేయాలని కానీ, అసలు ఆ కోమ్కి ఎందుకు 2 పార్ట్స్లో డివైడ్ అయ్యి ఉందని కానీ ఏ రోజు నాకు తెలిసి అంతగా పట్టించుకున్నాం. ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు జనరల్గా మీరు కోమ్ చూసినట్టయితే అది 2 హాఫ్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఒక హాఫ్ చాలా క్లోజ్డ్గా ఉంటాయి టిప్స్ అన్నీ, ఇంకొకటి కాస్త లెంత్ ఉండి కొంచెం గ్యాప్ ఉంటాయి. సో ఎందుకు ఇలా ఇచ్చారనే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం హెయిర్ స్టైలింగ్ చేసుకున్నా, హెయిర్ కోమ్ చేసుకున్నా కూడా లార్జ్ గ్యాప్స్ ఉండే కోమ్ నుంచే మనం స్టైలింగ్ చేసుకోవాలి. దానివల్ల మన హెయిర్ ట్యాంగ్లింగ్ పోతుంది, మన స్టైల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, హెయిర్ లాస్ కూడా ఉండదు, మన హెయిర్ని అంత స్ట్రెంత్ ఇచ్చి కూడా మనం కోమ్ చేయాల్సిన పని ఉండదు. సో ద రిమైనింగ్ పార్ట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఎప్పుడైనా మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు అది కంప్లీట్గా ఇన్సర్ట్ అవ్వడానికి మనం ఆ చిన్న గ్యాప్స్ ఉన్న కోమ్ సైడ్ ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోవాలి. సో ఎస్పెషల్లీ దాని డిఫరెన్స్ అది నాకు తెలిసి ఇప్పటివరకు మనం ఆలోచించాం. కానీ నేను సజెస్ట్ చేసేది ఏదైనా ఉందంటే, గో ఫర్ ఏ వుడెన్ కోంబ్. వుడెన్ కోంబ్ వల్ల ఏమవుతుందంటే, స్టాటిక్ ఎలక్ట్రిక్ అనేది హెయిర్లో డెవలప్ అవ్వదు. అండ్ వెన్ యూ అప్లై అన్ ఆయిల్, అది కంప్లీట్గా హైడ్రేటెడ్గా మన స్కల్ని ఉంచుతుంది. డీపర్ ఇంటూ ద స్కల్ వెళ్ళడానికి కూడా మన వుడెన్ కోంబ్ చాలా యూస్ఫుల్. డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి కూడా చాలామంది వుడెన్ కోంబ్ని యూస్ చేయమంటుంటారు. అది ఎస్పెషల్లీ నేను కూడా చాలా దగ్గర చదివాను, చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ కోమ్ చూసినట్లయితే నేను చెప్పిన సజెషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటి సజెషన్స్ కానీ, ఇలాంటి టిప్స్ కానీ నా రెగ్యులర్ బేసిస్లో నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసినవి నేను మీకు చెప్తాను. నేను యూస్ చేయకుండా కానీ ఏది ఈ వీడియోలో ఒక్క మాట కూడా నేను చెప్పను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఫ్యాషన్ టిప్స్. ఇలాంటి హెల్త్ కానీ, హెయిర్కి సంబంధించిన టిప్స్ కానీ అన్నీ నాకు తెలిసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. కీప్ షేరింగ్, కీప్ లవింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. థ్యాంక్ యూ.